రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో ప్రమాదవశాత్తు నిప్పంటించుకొని 14 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు గత కొన్ని రోజులుగా కార్గిల్ లేక్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో కూలీలంతా పనులకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో గుడిసెలతో పాటు కూలీల బట్టలు, సామగ్రి మొత్తం పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వలస కూలీలు. సిలిండర్ కూడా జరిగింది. వాటి తీసి పక్క పెట్టాము. ఇందులో ఛత్తీస్గఢ్ నుండి లేబర్స్ ఇక్కడ ఉంటారని మాకు సమాచారం వస్తుంది. వాళ్ళ ఓనర్ చెప్పారు. ఇక్కడ నష్టం అయితే సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చు. దీని ఫైర్ రీజన్ అనేది షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇంట్లో దీపాలు పెట్టచ్చు, స్మోక్ కీల స్మోకింగ్ కావచ్చు, చాలా ఉంటాయి. సో మేము చూస్తాం. దానికి చాలా కూడా సీనియర్ వచ్చారు, డైరెక్ట్ చేస్తారు. 16 గుడిసెలు అంటున్నాము. చాలా చిన్నగా ఉన్నాయి. వాళ్ళందరూ మెషినరీ వర్క్ చేసుకుంటారట. కాపీ మేస్త్రీలు అంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారట. అందులో ఎవరైతే లేరు ప్రజెంట్. ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఇంద్రానగర్లో యూపీ నివాసులు, వలస కూలీలు వీళ్ళందరూ దాదాపు ఒక 30-40 మంది వలస కూలీలు గుడిసెలలో ఉంటూ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అనుకోని సందర్భంగా వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయి వీళ్ళకు ఎలాంటి దిక్కు దివానం లేకుండా అయిపోయింది. వీళ్ళకు తినడానికి తిండి లేకుండా కూడా అయిపోయింది. ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకొని